ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబంనకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య కృప కనికరము ఈ దినమంతయు మనకు తోడయుండును గాక. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానిద్దాం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ఇంగ్లీష్ బైబిల్లో చదువుదాం. బట్ లెట్ యువర్ కమ్యూనికేషన్ బీ ఎస్ టు ఎస్, నే నో టు నో, ఫర్ హూ సో ఎవర్ ఈజ్ మోర్ దాన్ దీస్ కమెత్ ఆఫ్ ఇవిల్. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన క్రైస్తవులుగా, దేవుణ్ణి ఎదిగిన బిడ్డలుగా, నిజ దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలుగా మనము ఇతరులతో మాట్లాడేటప్పుడు మన మాటలు కానీ మనం మాట్లాడే ప్రతి మాట, ఎందుకంటే ఎదుటి వాళ్ళకి మనం ఏదైతే మాటలు చెప్తామో ఆ మాటలు ఎదుటివారు నమ్ముతారు. కనుక మన మాటలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు. చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, ఒక విధమైన మాటలు మాట్లాడతారు, నేను ఇది చేస్తాను అది చేస్తాను అని అంటారు, కానీ వారి అంతరంగములో వేరే స్వభావం ఉంటుంది. కానీ పైకైతే మంచిగానే మాట్లాడతారు, నేను ఆ సహాయం చేస్తా, ఈ సహాయం చేస్తా, సంఘానికి అది చేస్తా, ఇది చేస్తా, లేదంటే మీ కుటుంబానికి అది చేస్తాను, లేకపోతే ఇది చేస్తాను, మీ బిడ్డలకు అది చేస్తాను, ఇది చేస్తానని వాగ్దానాలు చేస్తారు. కానీ వారి అంతరంగంలో మనం పరిశీలించినట్లయితే వారి అంతరంగంలో వేరొక ఆలోచన కలిగి ఉంటారు. ఈరోజు చూడండి, అనేక మంది రాజకీయ నాయకులు, చాలామంది, అందరూ అని నేను చెప్పను, కానీ చాలామంది రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే, ఎలక్షన్ టైంలో ఒక మాట ఒక వాగ్దానం చేస్తారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక వాగ్దానం. అలాగే ఈరోజు విశ్వాసులు కూడా, అలాగే యేసయ్యను ఆరాధిస్తున్న బిడ్డలు కూడా, సంఘమునకు వచ్చి దేవుని వాక్యం వింటున్న బిడ్డలు కూడా ఎలా ఉన్నారంటే, వారి మాట అవునంటే అవును అన్నట్టుగా లేదు, కానీ వారి మాట అవునంటే కాదు అన్నట్టుగాను, కాదు అంటే అవును అన్నట్టుగా ఉన్నది. కనుక ప్రియ కుమారుడ కుమార్తె, ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నీ మాటను తీరును మార్చుకోవాలి. ఇంకా నువ్వు అబద్ధాలతో బ్రతుకుతున్నావా? ఇతరుల ఎడల వెళ్ళి, ఇతరుల గృహాలకు వెళ్ళు, లేకపోతే ఇతరుల దగ్గరికి వెళ్ళు, నీ బంధువుల దగ్గరికి వెళ్ళు, స్నేహితుల దగ్గరికి వెళ్ళు, అబద్ధాలు చెప్తూ మోసపూరితమైన మాటలు మాట్లాడుతూ గనక నువ్వు బ్రతుకుతున్నావేమో, ఈరోజు నువ్వు గడుపుతున్నావేమో, ప్రియ కుమారుడా కుమార్తె, దేవుడు ఈ దినమున నీకు ఒక హెచ్చరికను పంపిస్తున్నాడు. ఈ వాగ్దానము ద్వారా నీ మాట ఎప్పుడు కూడా అవును, కాదు అనే రీతిగా ఉండాలి. హల్లెలూయా. ఇతరుల మెప్పు పొందాలని చాలామంది ఏం చేస్తారంటే, అబద్ధపు మాటలు పలుకుతూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు. అందుకనే మనం బైబిల్ గ్రంథాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. హల్లెలూయా. దేవుని గ్రంథము, జీవ గ్రంథము మనకి స్పష్టంగా సెలవిస్తున్నది ఏంటంటే, మీరు అబద్ధములాడుట మానివేసి ప్రతివాడు తన పొరుగువానితో నిజమే మాట్లాడాలి. హల్లెలూయా. కనుక ఈరోజు ఈ వాగ్దానం ధ్యానిస్తున్న నీవు ఈ దినం నుంచి నువ్వు ప్రాక్టీస్ చేయి. ఒక రోజులో మనము ఈ యొక్క అబద్ధములు ఆడే బలహీనత, మీకు తెలుసా, అబద్ధం ఆడేది కూడా ఒక దురాత్మ. నువ్వు కూడా అబద్ధాలు ఆడుతున్నావు అంటే ఏదో ఫన్నీగా తీసుకుంటారు కొంతమంది, అదేదో టైంపాస్కో లేకపోతే ఏదో రకంగా తీసుకుంటారు. కాదు, అబద్ధం అనేది కూడా ఒక దురాత్మ. ఇంకా నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటే నీలో ఒక దురాత్మ పనిచేస్తుందని. కనుక అబద్ధాలు మాట్లాడడం అనే ప్రతివాడు కూడా తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. అంత మాత్రమే కాదు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని రీతిగా ఉండాలి. కనుక ఈ దినమున ఈ వాగ్దానం వింటున్న నీవు ఈ దినము నుంచి ప్రాక్టీస్ చేయి, ఈ దినము నుంచి ప్రయత్నించు. ఒకరోజు 100 అబద్ధాలు మాట్లాడావా, రేపటి దినంకి వచ్చేటప్పటికి 99, రేపటి దినకి వచ్చే 95, రేపటి దినము 90 నుంచి 80, 80 నుంచి 70, 70 నుంచి 50, 50 నుంచి ఏదో ఒక రోజు నువ్వు 0. హల్లెలూయా. కనుక అంటే నీ నోటిలోంచి ఎప్పుడు కూడా సత్యమైన మాటలే వస్తాయి, నిజమే మాట్లాడగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు నిజం మాట్లాడతావో నిర్భయంగా జీవించగలవు. హల్లెలూయా. చూడండి, మనం పొరుగువానితో అబద్ధం మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక అబద్ధాన్ని కవర్ చేసుకోవడం కోసం మరొక విధమైన అబద్ధం, ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇంకొక అబద్ధం, ఇలా చూసుకున్నట్లయితే మన జీవితం అంతా గందరగోళంలోకి వెళ్ళిపోతుంది. అంత మాత్రమే కాదు, కొంతమంది పై అధికారులతో అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. కనుక ఆ అధికారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా, అధికారితో కమ్యూనికేషన్ చేయాలన్నా ఇంకా ముఖం చెల్లదు.
కనుక దేవుడు ఏమంటున్నాడంటే నీ పొరుగు వానితో సత్యమే మాట్లాడు. ఎప్పుడైతే నువ్వు నిజమై మాట్లాడతావో నీ పొరుగువానికి నీకు కూడా ఒక మంచి అండర్స్టాండింగ్, ఒక మంచి ఆరోగ్యకరమైన జీవితము, ఆరోగ్యకరమైన మాటలు మీ మధ్యన నడుస్తాయి. కనుక నీవు ఇతరులతో సఖ్యత కలిగి ఇతరులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి అని నువ్వు అనుకున్నట్లయితే దయచేసి అబద్ధాలు మాట్లాడడం మానివేయండి. ప్రతివాడు సత్యము మాట్లాడడం నేర్చుకోండి. అంత మాత్రమే కాదు, నువ్వు ఒక వ్యక్తికి ఒక మాట ఇచ్చావా, ఆ మాటను నిలబెట్టుకోవడానికి నీ సాయశక్తిలా ప్రయత్నించు. లేదంటే గనక మాట ఇవ్వకు. చాలామంది ఈ రోజులు ఎలా ఉంటారంటే మేము సంఘానికి అది చేస్తాం ఇది చేస్తాం, కానీ తర్వాత ఫోన్లు బంద్, తర్వాత కమ్యూనికేషన్ బంద్. పోనీ అది వదిలే, సంఘానికి కూడా రావడం మానేస్తారు. ఇప్పుడు సంఘానికి రాకపోవడం వల్ల ఏమవుతుంది తెలుసా? నీ జీవితమే అంటే సాతానుడు ఏదో రీతిగా నీకు సంఘంలోంచి ఆపివేయాలని ఇదొక టెక్నిక్. వాడికి అబద్ధాలు మాట్లాడడం అనేది నీ మీద ప్రయోగిస్తూ ఉంటాడు. కనుక నీ నోటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, నిజాలే మాట్లాడు, సత్యమే మాట్లాడు. తద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది, నీ కుటుంబం కూడా కట్టబడుతుంది. సమాజంలో కూడా ఆ వ్యక్తి మాట అంటే అవును, ఆ వ్యక్తి మాట ఇచ్చాడంటే కంపల్సరీ నిశ్చయంగా చేస్తాడు. ఆ వ్యక్తి మాటకు లోబడి జీవిస్తాడు. ఆ వ్యక్తి నోటిలోంచి అబద్ధాలే రావు అనే సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండాలి ప్రియ కుమారుడ కుమార్తె. అంతేగాని ఆ వ్యక్తి అన్యాన్ని అబద్ధాలు మాట్లాడతాడు, ఆ వ్యక్తి మాటలు నమ్మొద్దు. చూడండి, మన చుట్టుపక్కల మన బంధువుల్లో ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నామేమో ఆ వ్యక్తితో మాట్లాడదు. ఆ వ్యక్తి అబద్ధాలు మాట్లాడతాడు, ఆ వ్యక్తి అవునంటే అది ఎప్పటికీ చేయడు అనే ఒక సాక్ష్యము, ఒక చెడ్డ సాక్ష్యము నీ జీవితంలో కలిగి ఉన్నామేమో. అయినను క్రైస్తవుడిగా జీవిస్తే ఇలాంటి సాక్ష్యం కలిగి ఉన్నామేమో ప్రియ కుమారుడ కుమార్తె. ఈ దినమున నీ మాటను మార్చుకో, నీ తీరును మార్చుకో. ఈ దినము నుంచి నువ్వు సత్యమే పలుకో. అందరు నా వెనకాల చెప్పండి, యేసయ్య ఈ దినము నుండి నేను అబద్ధములు మాట్లాడను. ఈ దినము నుండి నేను నా నోటితో నిజాములే మాట్లాడుతాను. ఈ దినము నుండి నా నోటిలోంచి వచ్చే ప్రతి మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇలాంటి జీవితమును జీవించే కృపను నాకు అనుగ్రహించినందుకు వందనాలు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు విన్నాడు కనుక ఈ దినము నుంచి అబద్ధాలు మానేయండి. అంత మాత్రం కాదు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనగా జీవించు. అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి సాక్ష్యాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటావో సమాజంలో నీకు గౌరవం పెరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆత్మీయంగా నువ్వు బలమును పొందుకుంటావు, ఆత్మీయంగా ఆశీర్వదించబడతావు. ఎప్పుడైతే నీ జీవితం మీదకి ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా నీ ఎద్దకు వస్తాయి. కనుక అబద్ధాలు మాటేసి నిజం మాట్లాడదాం, దేవుని రాజ్యాన్ని కడదాం. అలాంటి కృప నీకు నాకు సదాకాలము తోడేండును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, నేను మీ వాక్యము సెలవిస్తుంది ప్రవ్వ, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కనుక ఈ దినము నుండి ప్రవ్వ మా మాట అవునంటే అవును, కాదనే కాదు రీతిగా ఉండును గాక. మేమెవరికైనా ఒక మాట ఇచ్చే ముందు ప్రవ్వ అది నా సామర్థ్యము కలదా, సామర్థ్యము లేనిదా అని మేము ఆలోచించుకొని నేను ఇతరులకు మాటను ఇచ్చుదుముగాక. తద్వారా మా మాట అవుననే రీతిగా ఉండునుగాక. అంత మాత్రమే కాదు ప్రభా, మీరు ప్రతి వాడును మీ పొరుగు అనితో నిజమే మాట్లాడమంటున్నావు, అబద్ధములు మాట్లాడొద్దు అంటున్నావు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి ఉన్నావు కనుక ఈ దినము నుంచి ప్రభా మేము నిజములు మాట్లాడి నైనా నీ రాజ్యమును కట్టుటకు నైనా గొప్ప సాక్ష్యమును కలిగి బంధువుల్లోను రక్త సంబంధికుల్లోను మేము పని చేయుచున్న ఉద్యోగాల్లో కూడా ప్రభా గొప్ప సాక్ష్యము కలిగి ఉండే జీవితమును మాకు అనుగ్రహించినందుకు వందం చెల్లిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవించిన మేమందరము ఈ దినము నుంచి మా నోటితో నిజములే పలుకుదుము గాక. ఈ దినము నుంచి మా నోటితో అవుననే మాటలే బయటకు వచ్చును గాక. అలాంటి కృపను అలాంటి అభిషేకమును మాకు ఇచ్చినందుకే వందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులను అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గనుక ప్రియ కుమారుడ కుమార్తె, మత్తయి సువార్త 5:37లో సెలవు ఇచ్చిన రీతిగా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనే రీతిగా ఉండునుగాక. ఇలా నువ్వు ప్రతిరోజు ప్రయత్నించు. ఏదో ఒక రోజు నీ మాట విలువ పెరుగుతుంది. తద్వారా నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడతాడు. కనుక క్రైస్తవులుగా మరి ముఖ్యంగా మనం ఇలాంటి జీవితం జీవించదుము గాక. ఈ దినమున బయటికి వెళ్ళే నీవు
ఇంకెప్పుడు అబద్ధములు మాట్లాడుకుందువుగాక. ఈ దినమున ఇతరులతో మాట్లాడుతున్న నీవు ఎప్పుడు సత్యమునే పలుకుదువుగాక. ఇది మొదలుకొని నీ నోటిలో నుంచి నిజములే బయటకు వచ్చునుగాక. ఇది మొదలుకొని దేవుని మాటలే నీ నోటిలోంచి బయటకు వచ్చునుగాక. ఇది మొదలుకొని నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనే రీతిగా ఉండునుగాక. ఈ దినమున బయటకు వెళ్తున్న నీవు, లోపలికి వచ్చిన నీవు దీవించబడుదువుగాక. నీ నోటి మాటను బట్టి నీవు దీవించబడుదువుగాక. నీ నోటి మాటను బట్టి నువ్వు ఫలితమును చూచుదువుగాక. నీ నోటి మాటను బట్టి అభివృద్ధి కలుగునుగాక. ఈ దినమున నీవు తినే ఆహారము పానీయము ఆశీర్వదించబడునుగాక. మన మధ్య నుండి రోగములు తొలగిపోవునుగాక. ఆకస్మిక మరణములు ఆగిపోవునుగాక. లోకములో వచ్చిన ఏ కరువు కూడా నిన్ను తాకకుండునుగాక. ఏ విగ్రహ సంబంధమైన శాపములు నీ మీద పనిచేయకుండునుగాక. నీ మీదను నీ కుటుంబం మీదను మాంత్రిక ఉచ్చారణలు పనిచేయకుండునుగాక. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు నీ మీద పనిచేయకుండునుగాక. ఎవరైతే నిన్ను శపించారో ఆ శాపములని ఆశీర్వాదములుగా మార్చబడునుగాక. దేని విషయమైతే నువ్వు కలత చెందుతున్నావో, భయమును పొందుకుంటున్నావో, ఈ దినం మొదలుకొని నీకు ఎటువంటి కలత ఉండకుండునుగాక. భయము పోవునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిన్ను నన్ను ఆ దేవుడు, దేవాతి దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలు. షాలోం.